ఈ ఉదయకాల సమయంలో మరొక శ్రేష్టమైన దినమును మనకు అనుగ్రహించిన మన పరలోకపు తండ్రిన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వాక్యము వినుటకు ఆసక్తితో ఎదురు చూస్తూ ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియులారా, గడిచిన దినమున మనము క్రీస్తు ప్రభు యొక్క దైవత్వమును గూర్చి అనేక విషయాలు నేర్చుకున్నాం. అందులో ఆయన దేవునిగా ఉండుటకు కావలసిన గుణలక్షణాలు, వాటిని గురించి మనం ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. అలాగే దైవికముగా ఆయన చేసిన కార్యములు ఏవైతే ఉన్నాయో వాటిని గురించి కూడా మనము నేర్చుకున్నాం. ఈరోజు మనము ఈ యొక్క ఇన్కార్నేషన్ లేక క్రీస్తు ప్రభు శరీరధారిగా ఈ భూమి మీదకి రావడంలో అత్యంత ప్రాముఖ్యమైన మరొక శ్రేష్టమైన విషయాన్ని మనము ఈరోజు ధ్యానించబోతున్నాం. అది క్రీస్తు ప్రభు యొక్క మరణం. క్రీస్తు ప్రభు యొక్క నరావతారంలో అత్యంత ప్రాముఖ్యమైనది ఆయన అసలు ఈ భూమి మీదకి రావటానికి అత్యంత కారణమైనది ఏమిటంటే క్రీస్తు ప్రభు యొక్క మరణం. క్రీస్తు ప్రభు యొక్క మరణాన్ని గురించి మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు శిలువ దేవుడు బయలుపరిచిన వాక్య సత్యమైనది. ఇది ప్రాథమికమైన సత్యం. ఇది మనం ప్రాథమికంగా శిలువను గురించి నేర్చుకుంటూ ఉన్నప్పుడు తెలిసే సత్యం. ఆది కాండంలో క్రీస్తు ప్రభువు మరియు ఆయన శిలువపై మరణించబోయే ఆ యొక్క రూపానికి అంటే ముందస్తుగా కొన్ని సూచనలను దేవుడు పాత నిబంధన గ్రంథం అంటే ఆది కాండం నుండి ప్రారంభించి అనేక సూచనలు అనేక రూపాలలో లేక కొన్ని మాదిరికరమైన పరిస్థితుల ద్వారా సాదృశ్యాల ద్వారా ఆయన తెలియచేయటం జరుగుతూ ఉంది. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించితే మన రక్షణ లేక మానవ రక్షణ అనేది క్రీస్తు ప్రభు శిలువ పైన మరణించటం పైనే ఆధారపడి ఉంది. కనుక క్రీస్తు ప్రభు యొక్క జన్మ కంటే కూడా అత్యంత ప్రాముఖ్యమైనది ఆయన మరణం. కనుక ఆయన మరణం అనేది ఒక గొప్ప సత్యం. ఆ యొక్క మరణాన్ని గుర్చిన వాస్తవాలను మనము జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. ముందుగా పాత నిబంధనలో దేవుడు మనకు సూచించిన కొన్ని దృష్టాంతాలను లేక సాదృశ్యాలను మనము గమనించినట్లయితే కొన్ని రూపాల ద్వారా అంటే పాత నిబంధనలో ముందస్తుగా సూచించిన కొన్ని రూపాలను మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే మొట్టమొదటిగా చర్మపు వస్త్రాల సంఘటన లేక సాదృశ్యం. ఆది కాండము మనం చదువుకున్నట్లయితే ఆది కాండంలో దేవుడు ఈ యొక్క సంఘటనను మనకు తెలియజేస్తుంటాడు. 3వ అధ్యాయం ఆది కాండం 3వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించాను. దేవుడు ఇక్కడ ఒక సాదృశ్యం మనకి చూపిస్తున్నాడు. క్రీస్తు ప్రభు యొక్క మరణానికి సాదృశ్యంగా దేవుడు వారికి ఒక మొట్టమొదటి సాదృశ్యం ఏమిటంటే చర్మపు
చర్మపు చొక్కాయిలంటే ఈ యొక్క మనం గమనించినప్పుడు స్కిన్ కోట్స్ అని ఇంగ్లీష్‌లో చెప్పబడింది. ఈ స్కిన్ కోట్స్ ఎక్కడి నుంచొచ్చాయి? లేక ఈ యొక్క తోలు వస్త్రాలు ఎక్కడి నుంచి వచ్చాయి అనేది జాగ్రత్తగా మనం పరిశీలించినప్పుడు, ఒక గొర్రె పిల్లను, లేక ఒక జంతువును, లేక ఒక పశువును వధించుట ద్వారా ఆ యొక్క వస్త్రాలు తయారు చేయబడ్డాయి. ఆ యొక్క వస్త్రాలను ఎవరు తయారు చేశారు? ఎప్పుడు తయారు చేశారు? ఎలా తయారు చేశారు? ఏదైనా తోటలో టైలరింగ్ షాప్ ఏమన్నా ఉందా? అనే ఆ కోణంలో దయచేసి మీరు ఆలోచించొద్దు. ఆలోచించవలసిన కోణం ఏమిటి అంటే, దేవుడు పాపి అయిన మానవునికి ప్రాయశ్చిత్తంగా అతని యొక్క దిగంబరత్వాన్ని పోగొట్టటానికి. ఎందుకంటే, మనము ఆ యొక్క ఏదెను తోటలో దేవుడు ఆదాముని పిలిచినప్పుడు, ఆదాము బయటికి రాలేదు. దేవుడు పిలుస్తున్నాడు. 10వ వచనం మనం చదువుకుందాం. అందుకు అతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా ఉంటిని గనుక భయపడి దాగుకొంటినెను. అందుకు ఆయన, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలమును తింటివా అని అడిగాను. మొత్తానికి దేవుడు పిలిచినప్పుడు ఆదాము ఎదుటికి రాలేకపోయాడు. ఎందుకు రాలేకపోతున్నావంటే, నేను దిగంబరినిగా ఉంటిని, వస్త్రహీనునిగా ఉంటిని. కాబట్టి నేను వస్త్రాలు లేకుండా ఉన్నాను కాబట్టి, నీ ఎదుటికి రాలేకపోతున్నాను అనే సత్యాన్ని భయంగానే చెప్పాడు. అప్పుడు దేవుడు అతని పాపానికి సంబంధించిన ఆ ఫలితాన్ని అంతా కూడా తెలియచేసి, ముగింపులో అంటే చివరలో దేవుడు ఆదాముతో మాట్లాడుతున్న మాటలు, లేక ఆదామును కనికరించి ఆదాము పట్ల తన కృప చూపి, అలాగే దిగంబరులుగా ఉన్న వారిని బయటికి వెళ్ళగొట్టకుండా, వారిని ఏదైనా తోటలో నుండి బయటికి వెళ్ళగొట్టే ముందుగా దేవుడు వారికి చర్మపు చొక్కాయిలను తొడిగించాడు. అనగా ఒక బలి పశువు ముందుగా వారి కొరకు వధించబడింది. ఈ యొక్క చర్మపు చొక్కాయిలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే, అక్కడ వధించబడిన బలి పశువు మొట్టమొదటిగా ఏదెనులో ఇద్దరు పాపులైన మానవుల కొరకు వధించబడిన బలి పశువు యొక్క చర్మము వారి దిగంబరత్వాన్ని, వారి యొక్క వస్త్రహీనతని తొలగించింది. అలాగే ఈరోజు పాపముతో ఆదాము, హవ్వలు ఎలా దిగంబరత్వంతో ఉన్నారో, మనం కూడా అలాగే దిగంబరత్వంతో ఉన్నాము కనుక, మనలను దిగంబరత్వము నుండి విడిపించి, రక్షణ అనే వస్త్రాన్ని మనకు కప్పుటకు ప్రభువైన యేసుక్రీస్తు అనే దేవుని గొర్రెపిల్ల కలువరి శిలువలో వధించబడటం జరిగింది. కనుక ఈ యొక్క చర్మపు చొక్కాయిలు లేక వస్త్రాలు బలిగా, అంటే అక్కడ వధించబడిన బలి పశువు ముందుగా రాబోయే కాలంలో వధించబడబోయే ప్రభువైన యేసుక్రీస్తుకు ముంగుర్తుగా లేక సాదృశ్యంగా ఈ యొక్క బలి పశువును మనం చూడగలం. తర్వాత ఆదికాండము 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, రెండవదిగా మొదటిది చర్మపు వస్త్రాలు, రెండవది హేబేలు తీసుకువచ్చిన గొర్రెపిల్ల. 4వ అధ్యాయం 4వ వచనంలో హేబేలు కూడా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. జాగ్రత్తగా మనం పరిశీలించినప్పుడు హేబేలు యొక్క అర్పణ యేసుక్రీస్తు వారికి సూచనగా ఉంది. హేబేలు తీసుకొచ్చిన గొర్రెపిల్ల లేక ఆయన తీసుకొచ్చిన ఆ యొక్క మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని, అంటే శ్రేష్టమైన వాటిని, అందులో కూడా హేబేలు మొదట పుట్టిన వాటిని, అలాగే
క్రొవ్విన అనగా ఆరోగ్యకరమైన, బలమైన, దృఢమైన ఆ గొర్రె పిల్లలను ఆయన తీసుకొచ్చాడు. ఆ తీసుకొచ్చిన ఆ యొక్క అర్పణ మనం చాలా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, అక్కడ దేవుడు ఆ అర్పణను లక్ష్యపెట్టెను అనగా స్వీకరించెను అనే మాట మనం జాగ్రత్తగా గమనించాలి. అంటే హేబెలు ఏ స ఏ లక్షణాలు ఇక్కడ ఆయన కలిగి ఉండాలని కోరుకున్నాడు. ఒకటి తొలిచూలు, రెండవది క్రొవ్విన. దేవుని గొర్రెపిల్లగా ప్రభువైన యేసుక్రీస్తు వారు తొలిచూలు అయ్యున్నాడు. ఆయన అనగా జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే ఆహ్, దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలించినప్పుడు యేసుక్రీస్తు వారు జన్మించిన తరువాత ఆయన సున్నతి చేయబట్టుటకు దేవాలయం దగ్గరకు తీసుకురాబడ్డాడు. దేవాలయం దగ్గరకు తీసుకురాబడినప్పుడు అక్కడ ఒక మాట మనకి కనపడుతుంది. లూకా సువార్త 2వ అధ్యాయము, లూకా సువార్త 2వ అధ్యాయము 22 వచనాన్ని మనం చదువుకుందాం. మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకున్న దినములు గడిచినప్పుడు ప్రతి తొలుచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలెను అని ప్రభువు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును ప్రభువు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గువ్వల జతనైనను 2 పౌరపు పిల్లలైనను బలిగా అర్పించుటకును వారు ఆయన్ను యెరూషలేమునకు తీసుకొని పోయిరి. కనుక ఇక్కడ తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠించబడాలి అనే ఒక నియమం ధర్మశాస్త్రంలో ఉంది. యేసుక్రీస్తు వారు యోసేపు మరియమ్ములకు తొలిచూలు. అలాగే తొలిచూలు అనగా మొదటివాడు, జ్యేష్ఠుడు. అలాగే యేసుక్రీస్తు వారు కూడా సర్వ మానవాళికి దేవుడు అర్పించబోయే బలియాగంలో ఆయన జ్యేష్ఠ కుమారుడుగా మనం ఆయన్ని చూడగలం. ఆయన జ్యేష్ఠుడుగా ఉన్నట్లుగా మనం ఇక్కడ చూడగలం. కనుక ఆయన జ్యేష్ఠ సంతానాన్ని దేవుడు మన కొరకు బలిగా అర్పించినట్లుగా మనం ఇక్కడ చూడగలం. కనుక హేబెలు యొక్క బలి అర్పణలో యేసుక్రీస్తు వారు ముంగుర్తుగా ఉన్నారు. అలాగే మనము నిర్గమకాండము 12వ అధ్యాయానికి వెళ్తే 3వ విషయం అక్కడ మనకు కనపడుతుంది. 3వ విషయం ఏమిటంటే పస్కా గొర్రెపిల్ల. నిర్గమకాండము 12వ అధ్యాయం అంతా కూడా మనం చదవచ్చు. ఈ 12వ అధ్యాయంలో అక్కడ వారు పస్కాను అర్పించవలసిన విధి విధానాలు తెలియజేయబడుతూ ఉన్నాయి. ముందుగా మనం 12వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. నిర్గమకాండం 12వ అధ్యాయం 3వ వచనంలో మీరు ఇశ్రాయేలుల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకునివలెను అని చెప్తూ ఆ యొక్క గొర్రెపిల్ల ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలో 6వ వచనంలో చెప్పాడు. నిర్దోషమైన ఏడాది మగ పిల్లను తీసుకునవలెను. గొర్రెలో నుండేనను మేకల్లో నుండేనను దాన్ని తీసుకునవలెను. కనుక అది నిర్దోషమైనదై ఉండాలి. కనుక నిర్దోషమైన గొర్రెపిల్లగా వధించబడిన పస్కా గొర్రెపిల్ల యేసుక్రీస్తు వారి యొక్క బలి అర్పణకు అంటే ముందస్తు బలి అర్పణకు ఆ యొక్క సాదృశ్యంగా మనకు కనపడతా ఉంది. అంటే మొదటిగా చర్మపు వస్త్రాలు ప్రభువుకు ముంగుర్తుగా ఉన్నాయి. ప్రభు యొక్క బలి అర్పణకు మరణానికి ముంగుర్తుగా ఉన్నాయి. అలాగే హేబెలు గొర్రెపిల్ల ఆయన తీసుకొచ్చిన యొక్క గొర్రెపిల్ల యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణానికి ముంగుర్తుగా ఉంది. అలాగే మనము గమనించినట్లయితే 3వ విషయాన్ని మనం పరిశీలించినప్పుడు ఆదికాండము
22వ అధ్యాయంలో మనకు మనందరికీ బాగా పరిచయమైన ఒక గొప్ప సంఘటన కనపడుతుంది. అది ఇస్సాకు యొక్క అర్పణ. ఇస్సాకును అబ్రహాము అర్పణగా అర్పించటం. అంటే ఇస్సాకును బలి అర్పణగా అర్పించే ఆ కార్యక్రమం అంతా కూడా జరగబోయే క్రీస్తు ప్రభు యొక్క బలి అర్పణకు సాదృశ్యంగా మనం చూడగలం. తర్వాత మనము ఐదవదిగా గమనించినట్లయితే, ఐదవ ముంగుర్తుని మనం గమనించినట్లయితే, మనము లేవీకాండం 1 అధ్యాయం 1 వచనం నుండి 7 అధ్యాయం 16 వచనాల వరకు కూడా మనం పరిశీలించినట్లయితే, ఆ యొక్క ఆహ్, సుమారు 7 అధ్యాయాల్లో మనకు కొన్ని అర్పణలు కనపడతాయి. ఆ యొక్క అర్పణలు అంటే లేవీకాండంలో ఆ ప్రారంభంలో కనిపించే ఆ అర్పణలను మనం వరుస క్రమంలో మనం చూస్తే అంటే ఆ 7 అధ్యాయాలు మీరు చదవగలిగినట్లయితే 7 అధ్యాయాల్లో ఒకటో అధ్యాయం 1-17 వచనాల్లో దహన బలి కనపడుతుంది. ఆ తరువాత రెండో అధ్యాయంలో మనకి నైవేద్యం కనపడుతుంది. ఆ ఆ తర్వాత మనం గమనించినప్పుడు మూడవ అధ్యాయంలో సమాధాన బలి కనపడుతుంది. నాలుగో అధ్యాయం 1-35 వచనాల్లో పాప పరిహారార్థ బలి కనపడుతుంది. అలాగే ఐదో అధ్యాయంలో కూడా పాప పరిహారార్థ బలిని గూర్చిన వివరణ మనకు కనపడుతుంది. అలాగే ఏడో అధ్యాయంలో కూడా సమాధాన బలిని గూర్చిన వివరణ కనపడుతుంది. ఇలాగా మనం 7 అధ్యాయాల్లో కూడా ఈ యొక్క బలి అర్పణలన్నీ మనకు కనపడతాయి. అంటే ఒకటి దహన బలి, తరువాత నైవేద్యము, తరువాత సమాధాన బలి, తరువాత పాప పరిహారార్థ బలి, ఆ తరువాత అపరాధ పరిహారార్థ బలి. ఇవన్నీ మనకు ఏం సూచిస్తున్నాయి? ఇక్కడ చెప్పబడిన ఈ బలులన్నీ క్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణానికి ముంగుర్తుగా, లేక సూచనలుగా, లేక సాదృశ్యములుగా మనకి కనపడుతున్నాయి. తరువాత మనము ఇంకొక ముంగుర్తుని మనం చూసినట్లయితే, ఆరవ ముంగుర్తు లేక ఆరవ సాదృశ్యాన్ని మనం చూసినప్పుడు ఇత్తడి సర్పము అనేది ఇక్కడ మనకి ముంగుర్తుగా కనపడుతుంది. ఈ ఇత్తడి సర్పాన్ని గూర్చి మనము ఆలోచించినట్లయితే సంఖ్యాకాండము సంఖ్యాకాండము 21వ అధ్యాయం మనం చూసినప్పుడు సంఖ్యాకాండము 21వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు ఆ ఆ యొక్క మరి దేవుని యొక్క కోపానికి గురైన సంఘటన మనకి సంఖ్యాకాండం 21వ అధ్యాయం అంతా చూస్తే కనపడుతుంది. అంటే వారు దేవునికి విరోధంగా మరి సణిగారు. చూడండి 5వ వచనం చదువుతున్నా నేను. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్ము ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదండ్రి. అందుకు యెహోవా ప్రజల్లోనికి తాపకరములైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరువుగా ఇశ్రాయేలీయులు అనేకులు చనిపోయిరి. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకు నీకు విరోధముగా మాటలాడి పాపము చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయన్ను వేడుకొనుమనిరి. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము. అప్పుడు కరవబడిన ప్రతివాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చెను. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దాన్ని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తిరిగిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. కనుక జాగ్రత్తగా ఈ విషయాలు మనం పరిశీలించినట్లయితే, ఈ ఇత్తడి సర్పము యేసుక్రీస్తు వారు యొక్క శిలువ బలియాగానికి ముంగుర్తుగా మనకి కనబడుతుంది.
యోహాను సువార్త 3వ అధ్యాయము మనకు ఈ సంగతిని తెలియజేస్తుంది. యోహాను సువార్త 3వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ఆ యొక్క ఇత్తడి సర్పాన్ని తయారు చేయించి ఒక కొయ్య మీద దాన్ని పెట్టినప్పుడు ఆ యొక్క ఇత్తడి సర్పం వైపు చూసిన వారందరూ కూడా తిరిగి బ్రతికారు. అలాగే ఈ లోకంలో నశించిపోతున్న పాపము ద్వారా చచ్చిపోయిన మనలను, అపరాధముల ద్వారా మరణించిన మనలను తిరిగి బ్రతికించుటకు తండ్రైన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని నరావతారిగా ఈ లోకానికి పంపించి, ఆయన నరావతారంలో ఉన్న అత్యంత ప్రాముఖ్యమైన శిలువ ఘట్టం, ఆ శిలువ ఘట్టంలో శిలువ మీద యేసుక్రీస్తు వారు ఇత్తడి సర్పమును మోషే ఎత్తినట్లు ఎత్తబడ్డాడు. ఇప్పుడు ఆయన వైపు చూసిన మనం అందరము రక్షణ పొందుతాము. కనుక ఆయన వైపు అనగా యేసుక్రీస్తు శిలువ వైపు, శిలువలో జరిగించిన కార్యాన్ని అంగీకరించుట ద్వారా, ప్రభువు నా కొరకే మరణించాడు అని విశ్వసించుట ద్వారా, ఆయన యొక్క రక్తములో కడగబడుట ద్వారా ఆయన మనకు పాప క్షమాపణ అనుగ్రహించువారుగా ఉన్నారు. కనుక ముందస్తుగా ఏ ఇత్తడి సర్పాన్ని గూర్చి దేవుడు అరణ్యంలో ఆజ్ఞాపించారో ఆ ఇత్తడి సర్పము యొక్క నెరవేర్పు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణం. కనుక పాత నిబంధనలో ముందుగానే ఆయన ఆ ఈ లోకంలోనికి ఎలా రాబోతున్నాడో ముందుగానే చెప్పబడ్డాడు. కనుక మనం ఈ విషయాలు గమనించినప్పుడు పాత నిబంధన ముందుగానే యేసుక్రీస్తు వారిని గూర్చిన ఈ యొక్క సత్యాలను తెలియజేసింది. అలాగే 7వ ముంగుర్తుని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, వధించబడిన నిర్దోషమైన గొర్రెపిల్ల. ఈ నిర్దోషమైన గొర్రెపిల్లను గూర్చి పాత నిబంధనలో దేవుడు మనకు ముందుగా ఒక రూపంలో చూపించాడు. యెషయా గ్రంథం ఈ యొక్క వివరణ మనకు చక్కగా తెలియజేస్తుంది. యెషయా గ్రంథం 53వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే, యెషయా గ్రంథం 53వ అధ్యాయము 6, 7 వచనాలు, దాదాపు అధ్యాయం అంతా ఉంటుంది. కానీ 6, 7 వచనాలు మనం చూస్తే, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వధకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. కనుక యేసుక్రీస్తు వారు ఒక వధింపబడిన గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్లతో పోల్చి చెప్తూ యెషయా ప్రవచనాత్మకంగా యేసుక్రీస్తు వారిని గూర్చి ఆయన చెప్పారు. కనుక వధించబడిన గొర్రెపిల్లగా ఆయన ఇక్కడ మనకి కనపడుతూ ఉన్నాడు. ఈ విషయాన్ని క్రొత్త నిబంధనలో మనం చూస్తే, యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు అక్కడ ఈ మాట మనకి కనపడుతుంది. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు. అంటే లోక పాపమును మోసుకొని పోవు గొర్రెపిల్లగా ఆయన గుర్తించాడు. అలాగే యెషయా ఆయన గురించి చెప్తూ, ఆయన వధకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు, మౌనముగా ఉన్నట్లు అతడు నోరు తెరవలేదు. ఎందుకంటే పైన 6వ వచనంలో యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను అంటే పాపములను అన్నిటినీ కూడా ఆ గొర్రె పిల్ల మీద మోపటం జరిగింది. యోహాను గారు కూడా అదే విషయాన్ని ఆయన తెలియజేస్తూ, లోక పాపములు మోసుకొని పోవు అంటే మోపబడిన గొర్రెపిల్ల.
కనుక యెషయా ఏ గొర్రెపిల్ల మీద పాపాలు మోపబడ్డాయి, అందరి పాపములు ఆయన మోపాడు అని చెప్పాడో, అదే గొర్రెపిల్లగా యోహాను గారు గుర్తించారు. కనుక ఈ 7 ముంగుర్తులు మనకి పాత నిబంధనలో ముందుగానే సూచించబడినట్లుగా, తెలియచేయబడినట్లుగా మనం చూడగలం. ఆ తర్వాత మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, ప్రవచనాత్మకంగా అంటే ప్రవచనాలలో ఆయన్ని గూర్చి చెప్పబడిన సంగతులు మనకి ఇక్కడ కనపడుతున్నాయి. అంటే ప్రవచనం ద్వారా యేసుక్రీస్తు వారి యొక్క శిలువ బలియాగము ముందుగానే మనకు చెప్పబడింది. అందులో మొదటి ప్రవచనం ఏమిటి అంటే స్త్రీ సంతానము. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనాన్ని మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, అక్కడ దేవుడు పలికే ఆ యొక్క అద్భుతమైన, నిరీక్షణాస్పదమైన ఒక గొప్ప ప్రవచనం ఇక్కడ కనపడుతుంది. మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకును, ఆమె సంతానం అంటే స్త్రీ సంతానమునకును వైరము కలుగు చేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదువని సర్పముతో చెప్తూ ఉన్నాడు. సర్పము యొక్క సర్పము క్రీస్తు ప్రభు యొక్క మడిమ మీద కొట్టడం అంటే ఆయన శిలువ మరణాన్ని గూర్చి చెప్తూ ఉంటే, అది నిన్ను అనగా స్త్రీ సంతానము నిన్ను తల మీద కొడుతుంది. అంటే సర్పము లేక అపవాది యొక్క అధికారాన్ని క్రీస్తు శిలువలో నలగగొట్టటం, తీసివేయటం అనే దానిని నీ తల మీద కొడుతుంది. కొడుతుంది అంటే స్త్రీ సంతానము. స్త్రీ సంతానము నిన్ను కొట్టును అనే విషయాన్ని జాగ్రత్త మనం ఇక్కడ గమనించాలి. అది నిన్ను తల మీద కొట్టును. స్త్రీ సంతానము నీ తలను చితక కొడుతుంది. అంటే నీ అధికారాన్ని, నీ బలాన్ని, నీ శక్తిని హరించి వేస్తుంది అని ముందుగానే ప్రవచనములో స్త్రీ సంతానముగా యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యక్షత అక్కడ మనకు చూపించబడుతుంది. అలాగే మనం గమనించినప్పుడు రెండవదిగా మనం గమనించితే కీర్తనల గ్రంథము 22వ అధ్యాయాన్ని మనం చదువుకున్నట్లయితే 22వ అధ్యాయంలో ఆ అధ్యాయం అంతా మనం గమనించినప్పుడు ఆ అధ్యాయం అంతట్లో కూడా మనం కనిపించే ఒక గొప్ప అద్భుతమైన విషయం ఏంటంటే పాప పరిహారార్థ బలి. యేసుక్రీస్తు వారు పాప పరిహారార్థ బలిగా ఆయన బలి కాబోతూ ఉన్నాడు. ఆ బలి కాబోయే ఘట్టం అంతా కూడా ఈ ఈ 22వ అధ్యాయం మొదటి వచనం నుండి మనం చదువుకుంటే ఎంతో కన్నులకు కట్టినట్టుగా అంటే క్రీస్తు ప్రభు యొక్క శిలువ దృశ్యం అంతటిని మన కన్నులకు కట్టినట్టుగా కీర్తనకారుడు చెప్పాడు. ఒకసారి మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 22 అధ్యాయం 1వ వచనం. నా దేవా, నా దేవా, నీవు నన్నేలా విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వెనక నీ వేళ దూరముగా ఉన్నావు. ఏలీ ఏలీ లామా సబక్తాని, నా దేవా, నా దేవా, నన్నేలా చెయ్యి విడిచితివని యేసుక్రీస్తు వారు చేసిన ఒక గొప్ప ఆర్తనాదం ముందుగానే కీర్తనాకారుడు పరిశుద్ధాత్మ ద్వారా చూశాడు. ఆయన చూసి కీర్తన రాస్తూ ఉన్నాడు. నా దేవా, పగలు నేను మొర్రపెట్టుచున్నాను, రాత్రి వేళ నేను మౌనంగా ఉండట్లేదు. అయినను నీవు నాకు ఉత్తరం ఇయ్యకున్నావు. నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి. వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. వారు నీకు మొర్రపెట్టి విడుదల నొందిరి. నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. ఇలాగా ఈ కీర్తన అంతా కూడా మనం చదువుకున్నట్లయితే పాప పరిహారార్థ బలిగా ఆయన అర్పించబడిన సంఘటన. 12వ వచనంలో వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి. బాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి. చీల్చుచును గర్జించుచును ఉండు సింహము వలె వారు నోళ్లు తెరచుచున్నారు. నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను. నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి.
నా హృదయము నా అంతరంగమందు మైనము వలె కరిగి ఉన్నది. నా బలము ఎండిపోయి చెల్ల పెంకు వలె ఆయను. నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి. దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. నా ఎముకలన్నీయు నేను లెక్కింపగలను. వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు. నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు. నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. యెహోవా, దూరముగా ఉండకుము. నా బలమా, త్వరపడి నాకు సహాయము చేయుము అని చెప్పి ఈ కీర్తన అంతా మనం చదువుకున్నట్లయితే మనకి ఈ యొక్క కీర్తనలో మనకి ఈ విషయాలన్నీ కూడా చెప్పబడుతూ ఉంటాయి. అంటే 22వ కీర్తనలో ఒక పాప పరిహారార్థ బలిగా యేసుక్రీస్తు వారిని ప్రవచనాత్మకంగా ముందుగానే మనకు చూపించటం జరుగుతుంది. అలాగే ఇంకొక ప్రవచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆహ్, విజయ సూచకమైన బలియాగముగా, బలి అర్పణగా మనము మూడవ ప్రవచనాన్ని చూడగలం. ఈ మూడవ ప్రవచనాన్ని మనం యెషయా గ్రంథం 53వ అధ్యాయం మనం ఇంతకు ముందే జ్ఞాపకం చేసుకున్నాం. ప్రవచనాల్లో అత్యంత అద్భుతమైన ప్రవచనముగా 53వ అధ్యాయం మనకు కనపడుతుంది. ఇది ఆహ్, విజయ సూచకమైన బలి అర్పణగా 53 అధ్యాయంలో మనం చూడగలం. అలాగే మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే 4వ ప్రవచనాన్ని మనము జాగ్రత్తగా పరిశీలించినప్పుడు ఆహ్, మనకి ఈ 4గో ప్రవచనం దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 26వ వచనం గమనించినట్లయితే దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 26వ వచనంలో ఇంకొక ప్రవచనం మనకి కనపడుతుంది. ఈ ప్రవచనాన్ని మనం చూసినట్లయితే, ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీయు లేకుండా అభిషిక్తుడు నిర్మూలము చేయబడును. వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును, పరిశుద్ధ ఆలయమును నశింపచేయుదురు. వాని అంతము హఠాత్తుగా వచ్చును మరియు యుద్ధ కాలాంతము వరకు నాశనము జరుగునని నిర్ణయింపబడెను. అతడు ఒక వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును. అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును. హేయమైనది నిలిచి వరకు నాశనము చేయువాడు వచ్చును. నాశనము చేయువానికి రావాలని నిర్ణయించిన నాశనము ముగించే వరకు ఇలాగను జరుగును. 26వ వచనంలో ఏమీయు లేకుండా అభిషిక్తుడు నిర్మూలము చేయబడును అనే ప్రవచనము యేసుక్రీస్తు వారిని గురించి ముందుగానే చెప్పబడిన ప్రవచనం. కనుక మనం గమనించినప్పుడు ఈ యొక్క ప్రవచనాన్ని మనం ఆహ్, పరిశీలించినట్లయితే ఈ యొక్క ప్రవచనాన్ని మనము కత్తిరించబడిన లేక ఆహ్, తెగిపోయిన మెస్సియా అని బైబిల్ పండితులు పేరు పెట్టారు. అంటే ఆయన అనగా యేసుక్రీస్తు వారు ఏ విధంగా వధించబడ్డారో, లేకపోతే ఆయన ఏ విధంగా గాయాల పాలయ్యాడో అదంతటిని మనము జాగ్రత్తగా గమనించినప్పుడు కొద్ది కాలము అనగా ఆహ్, ఇక్కడ అభిషిక్తుడు అంటే పిమ్మట ఏమీయు లేకుండా అభిషిక్తుడు నిర్మూలము చేయబడును అన్నాడు. అంటే అభిషిక్తుడు అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు. అభిషిక్తుడు అనే మాట ఇంగ్లీష్‌లో ఏం కనపడుతుందంటే, అండ్ ఆఫ్టర్ 62 వీక్స్ షల్ మెస్సయా బి కట్ ఆఫ్ అన్నాడు. అంటే కత్తిరించబడిన మెస్సియా అంటే మెస్సియాగా ఇక్కడ మనకు కనపడుతుంది. తెలుగులో ఏమీయు లేకుండా అభిషిక్తుడు నిర్మూలన చేయబడును అనే మాటలు తెలుగులో ఉపయోగించబడ్డాయి. కనుక ఇక్కడ మనం ఆహ్, ఈ మెస్సియాను గూర్చి ప్రవచనాన్ని మనం దానియేలు గ్రంథంలో చూడగలం. ఇక ఐదవది మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే 5వ ప్రవచనాన్ని అంటే పాత నిబంధనలు చాలా ప్రవచనాలున్నాయి. కానీ ప్రాముఖ్యమైన ఈ యొక్క ప్రవచనాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఆహ్, చెదరగొట్టబడిన గొర్రెల కాపరిగా మనం చూడగలం. జకరియా గ్రంథం
13వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే జకరియా గ్రంథం 13వ అధ్యాయము 5, 6 వచనాల్లో ఈ సత్యాన్ని మనం చూడగలం. వాడు నేను హ్మ్. చూడండి. జకరియా 13, 6, 7 వచనాలు. నీ చేతులకు గాయములేమని వారడుగగా, వాడు ఇవి నన్ను ప్రేమించిన వారి ఇంట నేనుండగా నాకు కలిగిన గాయములని చెప్పును. ఖడ్గమా నా గొర్రెల కాపరి మీదను, నా సహకారి మీదను పడుము. ఇదే సైన్యములకు అధిపతికి యెహోవా వాక్కు. గొర్రెలు చెదరిపోవునట్లు కాపరిని హతము చేయుము. చిన్నవారి మీద నేను నా హస్తముంచుదును. ఇదే యెహోవా వాక్కు. 7వ వచనం సూటిగా మనకు తెలియజేస్తా ఉంది. 7వ వచనంలో ఖడ్గమా నా గొర్రెల కాపరి మీదను, నా సహకారి మీదను పడుము. ఇదే సైన్యములకు అధిపతికి యెహోవా వాక్కు. గొర్రెలు చెదరిపోవునట్లు కాపరిని హతము చేయము అనే మాట ఇక్కడ మనకెంతో స్పష్టంగా కనపడతా ఉంది. అంటే ఈ యొక్క అధ్యాయము మనం జాగ్రత్తగా పరిశీలించినప్పుడు ఈ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు ఆ యొక్క ఆహ్, గెత్సెమనే తోటలో ఆయన బంధించినప్పుడు అక్కడ వారంతా పారిపోతారు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 56వ వచనంలో ఈ ప్రవచన నెరవేర్పు జరుగుతుంది. అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు ఇదంతయు జరిగినని చెప్పెను. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయిరి. ఇది మత్తయి 26, 56 వచనంలో మనకి కనబడుతుంది. కనుక యేసుక్రీస్తు వారిని ఇక్కడ తెలియజేస్తూ ఖడ్గమా నా గొర్రెల కాపరి మీదను, నా సహకారి మీదను పడుము. ఇదే యెహోవా ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. గొర్రెలు చెదరిపోవునట్లు కాపరిని హతము చేయుము. ప్రవచనం. కనుక ఈ యొక్క ప్రవచనాల్లో యేసుక్రీస్తు వారి యొక్క శిలువ బలియాగం మనం 2 విషయాల ద్వారా చూసాం. ఒకటి ఆహ్, పాత నిబంధనలో ముందుగా చెప్పబడిన ముంగుర్తులు. రెండవది ముందుగా ప్రవచించిన ప్రవచనాలు. ఈ ప్రవచనాలు అంటే యేసుక్రీస్తు వారిని గూర్చి ప్రవచనాలు చాలా ఉన్నాయి. కానీ మనం చెప్పుకున్న ప్రవచనాలన్నీ కూడా శిలువ మరణాన్ని గూర్చి మాత్రమే తెలియజేస్తూ ఉన్నాయి. కనుక యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణము అనేది దేవుడు ముందుగా నిర్ణయించినది. అది అప్పటికప్పుడు ఆయన తలిచిన తలంపు కాదు. కానీ జగత్ పునాది వేయబడక మునుపే ఆయన నిర్ణయించబడిన వానిగా మనం చూడగలం. ఈ మాట మనము క్రొత్త నిబంధనలో చూసినట్లయితే అపోస్తలుడైన పేతురు గారు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము మనం చూసినప్పుడు, మొదటి అధ్యాయంలో ఆయన ఈ విషయాలు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక మనం చదువుకుందాం. ఈ యొక్క పత్రికలో మరి పేతురు గారు యేసుక్రీస్తు వారిని గూర్చి తెలియజేస్తూ 20వ వచనం, మొదటి అధ్యాయము 20వ వచనం, 19 కూడా చదువుకుందాం. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేనని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడెను గాని కన్నుమృతుల్లోని లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడెను కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నవి. కనుక క్రీస్తు ప్రభు యొక్క బలియాగము అనేది అనాదిలోనే నిర్ణయించబడినది. జగత్తు పునాది వేయబడక మునుపే ఆయన దీని కొరకు నియమింపబడ్డారు, నిర్ణయించబడ్డారు. కనుక క్రీస్తు బలియాగం అనేది అనాది సంకల్పం. అనాది సంకల్పములోనే దైవత్వములో నిర్ణయించబడిన ఒక గొప్ప ముందస్తు నిర్ణయం, ముందస్తు నియామకం. ఆయన నియామకం జరిగిపోయింది. ఆయన నియమించబడ్డారు. ఆయన దానికోసం సిద్ధపరచబడ్డారు. కనుక మానవాళికి ఆయా కాలాల్లో అనగా మొదటి మానవుని దగ్గర నుండి ఆయన ముందుగానే చెప్పుకుంటూ వచ్చాడు.
ఏనాడు మొదటి మానవుడు పాపంలో పడ్డాడో ఆనాడే విమోచకుడిని ఆయన ప్రవచనాత్మకంగా ప్రత్యక్షపరుచుకుంటూ వచ్చారు. అది చర్మపు చొక్కాయిలను ఇచ్చుట ద్వారా, ఏబేలు యొక్క గొర్రెపిల్ల ద్వారా, అలాగే ఇస్సాకును బలిగా అర్పించే అర్పణ ద్వారా, అలాగే పస్కా గొర్రెపిల్ల బలి అర్పణ ద్వారా, అలాగే లేవి కాండంలో చెప్పబడిన యాజకత్వపు విధులలో ఆయన ఎన్ని రూపాల బలి అర్పణలుగా అర్పించబడ్డారో వాటన్నిటి రూపాలలోనూ, అలాగే మనము పరిశీలించినప్పుడు ఆ ఇత్తడి సర్పము యొక్క సాదృశ్యము ద్వారా, అలాగే ఆ నిర్దోషమైన గొర్రెపిల్ల అంటే లోక పాపములో మోపబడిన గొర్రెపిల్ల ద్వారా, స్త్రీ సంతానం ద్వారా, అలాగే మనము కీర్తన గ్రంథంలో చెప్పినట్లుగా పాప పరిహారార్థ బలి ద్వారా, అలాగే పాప పరిహారార్థ బలి ద్వారా విజయాన్ని సాధించిన ఆ యొక్క విజయ సూచకమైన బలి అర్పణ ద్వారా, అలాగే ఈ మనం గమనించినప్పుడు ఈ చెదరగొట్టబడిన గొర్రెల లేక గొర్రెల కాపరి ఇవి అన్నీ కూడా క్రీస్తు ప్రభు ముందుగానే మన కోసం క్రీస్తు ప్రభును దేవుడు అక్కడ అనగా పాత నిబంధన గ్రంథంలో ఉన్న 39 పుస్తకాల్లో కూడా ఆయనను ముందస్తుగా ప్రదర్శించటం జరిగింది. ముందస్తుగా చూపించడం జరిగింది. కారణం ఏమిటంటే క్రీస్తు ప్రభువు యొక్క బలియాగము అనాది దేవుని సంకల్పంలో జరిగిన నిర్ణయము. ఆ నిర్ణయాన్ని ఆయన మొదటి మానవుని దగ్గర నుండి కూడా చూపించుకుంటూ, లేక చెప్పుకుంటూ, లేక ముందుగా ప్రవచించుకుంటూ అనేక రూపాల ద్వారా ప్రదర్శన చేస్తూ వచ్చారు. కనుక క్రీస్తు ప్రభు యొక్క మరణము అప్పటికప్పుడు నిర్ణయించబడింది కాదు గాని, జగత్ పునాది వేయబడక మునుపే దేవుని చేత నిర్ణయించబడిన ఒక గొప్ప నిర్ణయం. కనుక ఈరోజు మనం గ్రహించవలసిన సత్యం ఏమిటంటే, జగత్తుకే పునాది వేయబడక మునుపు, ఈ మహావిశ్వానికి రూపము లేక మునుపే దేవుడు క్రీస్తును నీ కొరకు, నా కొరకు, సర్వలోకము కొరకు, సర్వలోక పాపములకు శాంతికరముగా ఉండుటకు నిర్ణయించాడు. వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఏనాడో లేక జగత్తు పునాది వేయబడక మునుపే నీ కొరకు దేవుడు నిర్ణయించిన ఈ గొర్రెపిల్ల యొక్క బలియాగాన్ని నువ్వింకా తెలుసుకోలేకపోతే, ఈ దేవుని ప్రేమను నువ్వు గుర్తించకపోతే, ఇది ఎంతో ప్రమాదకరమైన పరిస్థితి. కనుక దేవుడు నిన్ను ఎంత ప్రేమించాడు అంటే, నువ్వు పుట్టక మునుపే, అసలు ఈ విశ్వమే పుట్టక మునుపే, నీవు పుట్టిన తరువాత నీ పాపములకు బలిగా ఉంటకు ఆయన తన కుమారుని సిద్ధపరిచి ఉంచారు. అంటే దేవుని ప్రేమ సుదీర్ఘ కాలము నుండి, అనగా అనంతమైన ప్రేమ. ఆయన మానవాళిని ఎంతలా ప్రేమించాడో క్రీస్తు ప్రభు యొక్క బలియాగాన్ని ముందుగానే నిర్ణయించడం ద్వారా ఆయన చేసిన ఒక గొప్ప సంకల్పం. దేవుని సంకల్పము ఆయన మానవాళి పట్ల చూపించిన ప్రేమను ఉన్నతమైనదిగా మనకు చూపిస్తా ఉంది. కనుక వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ కూడా దేవుని ప్రేమను గుర్తించి, అనాది సంకల్పంలోనే నిర్ణయించిన క్రీస్తు ప్రభు యొక్క బలియాగమును గౌరవించి, విశ్వసించి, ఇంకా రక్షణ పొందని స్థితిలో ఉన్నవారు క్రీస్తు ప్రభు యొక్క రక్తమును వినియోగించుకొని, ఆ రక్తం ద్వారా పరిశుద్ధపరచబడి, భయంకరమైన నిత్యాగ్ని గుణము నుండి తప్పింపబడి, దేవుని రాజ్యమునకు వారసులు కావాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ఇంతవరకు శ్రద్ధగా విన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను.